అమరావతికి చట్టబద్ధతకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. మంగళగిరిలోని జనసేన ఆఫీసులో నిర్వహించిన సంబరాల్లో చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక పరిణామం అన్నారు. ప్రతి ఇంట్లో ఒక దీపం ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి వెలుగునిస్తుందన్నారు. అమరావతి కోసం మొదటి నుంచి పోరాడిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరన్నారు. చారిత్రాత్మకమైన రోజు. దేనికంటే 2014లో ఏదైతే ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించారో ఆ రోజున విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి ఆ రోజున సంకల్పించి ఇక్కడ అమరావతిలో రైతులు 32,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చి ఆ రోజున రాజధాని కోసం ఇచ్చిన సందర్భంలో ఎంత అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మనం చట్టబద్ధత చేయాలి వీళ్ళకి రైతులకి అని చెప్పి ఆ రోజున మన బేతపూడి గ్రామంలో ఆ రోజున ఒక చట్టబద్ధత చేయాలి ఈ రైతులందరికీ అని చెప్పి ఆ రోజున చెప్పిన క్రమంలో కాలానుగుణంగా ఆ రోజు ప్రభుత్వాలు మారిపోతే ఏంది పరిస్థితి అని చెప్పి ఆ రోజున చెప్పిన సందర్భం. దాంట్లో భాగంగా నిజంగానే ఆ రోజున 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ రైతుల యొక్క ఆశల్లో అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశల్లో ఒక నీళ్లు చిమ్మినట్టు ఒక బురద విషం చిమ్మినట్లుగా 3 రాజధానులు ఇది కాదు అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా గుర్తు చేశారు, ఆ రోజున చట్టబద్ధ చేయాలి మనం అని చెప్పి. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం ప్రతిసారి కూడా రాజధాని రైతులకి మేము అండగా ఉంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఆ రోజున చెప్పిన సందర్భం. దాంట్లో భాగంగా ఈ రోజున ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి కంకణం కట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ రోజున కంకణం కట్టి ఆయన తను తగ్గి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఒక చట్టబద్ధత కల్పిస్తూ 4 రోజుల క్రితం చట్టబద్ధత చేసి అలాగే నిన్న పార్లమెంటు ఉభయ సభల్లో కూడా నిన్న ఈరోజు అక్కడ కూడా చట్టబద్ధత కల్పించి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా ఈ రోజున మనకు కనబడతా ఉంది. నిజంగా ఇది చాలా ఆనందించదగిన క్షణం. ఇది ఒక 32,000 ఎకరాల రైతులకే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకి ఒక మణిదీపంలాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో కూడా ఆమోదించి చట్టబద్ధత చేసి వీళ్ళు చేసిన పరిస్థితి. ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విషయం కక్కుతానే ఉన్నారు. నిజంగా అతను అంటే మేము చట్టబద్ధత కలిగిస్తే మేము తీయలేమా అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ప్రజా పాలకులుగా మాట్లాడుతున్నారా, ప్రజా భక్షకులుగా మాట్లాడుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఇచ్చారు, ప్రతి ఇంట్లో ఒక దీపం వెలగాలి. మనం ఈ రోజున ఒక ఆశా దీపం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక 40 సంవత్సరాల అనుభవం వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏదైతే సంకల్పించారో అలాగే దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలిపారో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదం చేసి చట్టసభల్లో ఒక నిర్దిష్టమైన దాన్ని శాసనంగా చేయడం